భక్తి కలిగినటువంటి వాడు కాని ఉన్నాడా ఉత్తర క్షణం వాడు మరణిస్తాడు. ఇదే నా శాపం అన్నాడు. పూర్వం ఋషుల యొక్క తపశ్శక్తి అలా ఉండేదండి. ఎంతమంది చచ్చిపోవాలి అంటే ఆయనకు అనవసరం. ఆయన తపశ్శక్తి అంతే. చేతిలోకి నీళ్లు తీసుకుని సంకల్పం చేసి విడిచిపెట్టేశాడంటే ఇంకా దాన్ని వెనక్కి తీయడం ఎవరి తరం కాదు. ఈశ్వరుడు కూడా ఒక్కొక్కచో బ్రాహ్మణ వాక్కుని వెనక్కి తీయలేక ఔదల దాల్చవలసి వచ్చింది. మీరు చూశారు కదా, చంద్రుడికి దక్షుడు శాపం ఇస్తే ఆ శాపాన్ని తీయలేదు. నీకు క్షయ వచ్చినా ఇబ్బంది లేకుండా నీకు కళలు తగ్గుతాయి, కళలు పెరుగుతాయి, నా శిరస్సు మీద పెట్టుకుంటానన్నాడు అంతే శివుడు. కాబట్టి తపశ్శక్తి కలిగినటువంటి వాడి యొక్క వాక్కు చాలు బ్రహ్మాస్త్రమై కూర్చుంటుంది. కనుక ఇప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, మిమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారు కనుక, ఆయనకేదో కోపం, వాళ్ళ మీద పక్షపాతం, వాళ్ళ మీద కోపం లేవు, నిష్కారణంగా బాధ పెడుతున్నారు కనుక